హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమ. ఈ రోజుల్లో పిల్లలు బలహీనంగా ఉంటున్నారు కదా. పిల్లలు బలంగా దృఢంగా ప్రోటీన్స్ కలిగేలా లడ్డూలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు పల్లీలు, 1 కప్పు నువ్వులు, 2 కప్పుల బెల్లం తీసుకోండి. బెల్లం మీ పిల్లల స్వీట్నెస్ కరెక్ట్గా ఉండాలంటే కప్పున్నర తీసుకోండి. నేనైతే మా పాప ఎక్కువ తింటుంది కాబట్టి, స్వీట్నెస్ ఎక్కువ తింటుంది కాబట్టి నేను 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పులు తీసుకున్న తర్వాత కడాయి పెట్టుకుని కడాయి బాగా హీట్ అవ్వనివ్వండి. కడాయి బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో వేసుకుని 1 కప్పుడు వేరుశెనగ గుళ్ళు వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఆ పొట్టు మనకి ఇలాగా నలుపుగానే వచ్చేయాలి. అప్పుడు దాకా వేపుకుని వేపేసుకున్నాక అందులో నువ్వులు వేసుకోండి. నువ్వులు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తుంది కదా, అప్పుడు దాకా వేపుకుని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదా, ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అవి ఒక దాంట్లోకి తీసేసుకొని అవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. మీ పిల్లలకి పళ్ళు వచ్చేసినాయి అంటే కచ్చా పచ్చాగా మెరకగా అంటారు కదా, అలా మిక్సీ పట్టుకోండి. పళ్ళు రాకపోతే కనుక మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. నేనైతే ఇక్కడ మెత్తగానే మిక్సీ పట్టుకుంటున్నాను. అది మిక్సీ పట్టేసుకున్నాక అది ఒక దాంట్లోకి తీసేసుకోండి. అందులోనే మనకి బెల్లం వేసుకుని అది కూడా మిక్సీ పట్టేసుకోండి. బెల్లం కూడా మెత్తగానే ఉండాలి. బెల్లం కూడా మిక్సీ పెట్టేసి నేను ఇక్కడ 1 కప్పే వేసాను, ఇంకో కప్పు నెక్స్ట్ ఆడతాను. అది ఆ బెల్లం ఆ పొడిలో వేసేసుకోండి పైన. ఇంకో కప్పు కూడా వేసుకుని అది కూడా మెత్తగా మిక్సీ పెట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్నాక అదంతా దాంట్లో వేసుకుని ఆ పొడి ఆ బెల్లం పూర్తిగా కలిసేదాకా కలుపుకోండి. పూర్తిగా కలవాలి. బాగా కలుపుకొని మీ పిల్లలు ఏ సైజు అయితే తింటారో ఆ సైజు ఉండలు చేసుకోండి. ఉండలు చేసేసుకుని అవి బాక్స్లో స్టోర్ చేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.